ఏర్పాటు చేయాలి. అట్లనే డిఎంఎఫ్టి నిధుల విషయంలో కూడా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఎలుగెత్తి చాటుతున్నాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా వాటిని కూడా మాకు ఇప్పించాలని నేను కోరుతున్నా. అట్లనే ఇవాళ ఈ విద్యుత్ రంగం అయిపోయింది అధ్యక్ష. హోమ్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పాలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఈ అపోజిషన్ లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టే ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు దే హ్యావ్ టోటలీ పొలిటిసైజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకు మాట్లాడే అర్హతే లేదు. అరే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎమ్మెల్యేల దగ్గరికి పోయి లెటర్లు తీసుకునే సంస్కృతికి వీళ్ళే శ్రీకారం చుట్టినారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు మాట్లాడితే బాగాలేదు అధ్యక్ష. అట్లీస్ట్ ఇప్పుడు రాజకీయ జోక్యం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల జరుగుతుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైబర్ క్రైమ్స్ ఆర్ ఆన్ ఇంక్రీజ్ అధ్యక్ష. మై వైఫ్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్ అధ్యక్ష. మా చిన్నమ్మ నిన్న మొన్న కుంభమేళా టైంలో తను ఒక టెంట్ హౌస్ ఏమంటారు ఒక హౌస్ టెంట్ అంటారా ఏమంటారు టెంట్ బుక్ చేసుకుంది. కాల్ సెంటర్కే ఫోన్ చేసి ఆ వ్యక్తికి క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్తే ఆయన దాంట్లోకి వెళ్ళి అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తే తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరైతే కాల్ సెంటర్లో ఉన్నాడో ఆయన తన ఓన్ అకౌంట్కి మళ్ళీ ఇచ్చుకున్నాడు. వీళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫర్మ్ యొక్క ఓనర్స్ ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తేసారు, మాకు సంబంధం లేదన్నారు. మేము ఆ సైబర్ క్రైమ్ పోర్టల్కు కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు లేవు. మా చిన్నమ్మ కూడా మొన్న రాజస్థాన్లో నేనే ఏదో ఆ బెడ్షీట్లు అక్కడ చాలా బాగుంటాయని కొనుమని అంటే తను మా దగ్గరికి పార్సల్ చేసింది. పార్సల్ చేస్తే ఆయన ఫోన్లో ఎవరైతే పార్సల్ డెలివరీ బాయ్ ఉంటాడో ఆయన వీళ్ళకు ఏదో మాల్వేర్ పంపిస్తే టోటలీ ఆ గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి అకౌంట్లోకి వెళ్ళి 7 లక్షల రూపాయలు మాయమైనాయి అధ్యక్ష. అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం. దీనికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, మన అకౌంట్లో ఇప్పుడు ఒక ఫ్రాడ్స్టర్ అకౌంట్లకు పైసలు పోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఈ అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కాబట్టి బ్యాంక్ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. దీనికి నేషన్ వైడ్ బండి సంజయ్ కుమార్ గారే ఆ సైబర్ క్రైమ్ సెల్ని హెడ్ చేస్తున్నారు. మేము కూడా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దెర్ షుడ్ బి అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టువర్డ్స్ కటైలింగ్ దిస్ సైబర్ క్రైమ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. బెట్టింగ్ యాప్స్, ఐపీఎల్ సీజన్ వచ్చింది. ఇక బెట్టింగ్లు అయితే మా కావాల్సిన అయితే అడ్డా అన్నిటికీ, సట్టాకు మట్కాకు మా అంతా. ఐ థింక్ ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఆల్ సట్టా మట్కా గ్యాంగ్స్. రోజు 100 సార్లు మేము ఎన్నిసార్లు నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన, అయినా అది తగ్గిన పాపన పోలే. 15 నెలల్లో 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష బెట్టింగ్ యాప్ల ఫ్రాడ్ వలన. మంతని శ్రీధర్బాబు గారి ఓన్ కాన్స్టిట్యున్సీ విలోచవరంలో నిన్న కాక మొన్న కొరవేన సాయి తేజ అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తాడు అధ్యక్ష. గోదావరికనిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది డాక్టర్ని అధ్యక్ష. పారాక్విట్ పాయిజనింగ్ ఈజ్ అ సీరియస్ థ్రెట్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. గడ్డి మందు తాగినోడు ఎవడు 95%, 98% మార్టాలిటీ. ఆ గడ్డి మందును కేరళ బ్యాన్ చేసింది, గుజరాత్ బ్యాన్ చేసింది, మనం కూడా బ్యాన్ చేయాలి. నేను సెంట్రల్ మినిస్టర్ని కూడా బ్యాన్ చేసినరా. పారాక్విట్ స్టీల్ గడ్డి మందు దొరుకుతుంది. మరి మా కార్యకర్త గజ్జి ప్రసాద్ అనే వ్యక్తి ఉండే అధ్యక్ష, మోనోక్రోటోఫాస్ తాగితే చచ్చిపోలేదని చెప్పి 2వ అటెంప్ట్లో పారాక్విట్ తాగి చచ్చిపోయింది అధ్యక్ష. హరీష్ గారు ప్లీజ్, కాబట్టి మీ టైం కూడా చూసుకోండి. ఓకే అధ్యక్ష. నెక్స్ట్ పద్దు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ అధ్యక్ష. డీలిమిటేషన్ మీద అనవసర రాద్ధాంతం జరుగుతుంది ఈ దేశంలో. దక్షిణ భారతవానికి అన్యాయం జరుగుతుందని చెప్పడంలో అర్థమే లేదు. ఎందుకంటే సెన్సస్ ఇంకా కాలేదు, గైడ్ లైన్స్ రాలేదు, పార్లమెంట్ చట్టం చేయలేదు, మీ సభ్యులు కూడా పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి సౌత్లో దక్షిణ భారతదేశంలో బీజేపీకి సీట్లు తక్కువ వచ్చినాయి అని చెప్పడం వచ్చినాయి కాబట్టి మేము కక్ష కట్టినామని చెప్తున్నారు అధ్యక్ష. మాకేం తక్కువ రాలే అధ్యక్ష. కర్ణాటకలో 19 సీట్లు వచ్చినాయి ఎన్డీఏకు, తెలంగాణలో 8 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లు, కేరళలో 1 సీటు, ఒక తమిళనాడులో మేము బోని కొట్టలే కానీ మిగతా అన్ని చోట్ల మాకు సీట్లు వచ్చాయి. హరీష్ గారు ప్లీజ్. డీలిమిటేషన్ అంశంలో నేను చెప్పేది ఒకటే, ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కానీ దక్షిణ భారతదేశానికి కానీ ఎక్కడైనా నష్టం జరిగితే మేమే ముందుంటాం పోరాటం చేయడానికి. మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా
ఈ రాష్ట్రానికి దక్షిణ భారతదేశానికి మనకు దక్కాల్సిన సీట్లు దక్కి తీరుతాయి. దాంట్లో ఎవరికి వివాదమే అవసరం లేదు. ఇవాళ తెలంగాణ భవన్ ఇది కూడా జనరల్ GID కిందకే వస్తుంది అధ్యక్ష. ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి చూడండి.